Welcome to my channel again. So time 24 January 2026 ఈవినింగ్ 7:30 అవుతుంది. ఓకే, సో ఇది ఒక క్లయింట్ ఇది ట్రేడింగ్ ప్యానల్. సో క్లయింట్ ప్యానల్లో ఎంత ఉందో మీరు చూడొచ్చు. ఇక్కడ 4,21,000 ఉంది. 4,21,000 ఇప్పుడు ఎలాంటి ట్రేడ్ యాక్టివ్లో లేదు. సో 4,21,000. సో ఎలా ప్రాఫిట్ వస్తుంది అంటే నేను ఎలా తీస్తున్నాను అనేది ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుందని ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో కస్టమర్ యాడ్ ఫండ్స్ ఇప్పుడు డిపాజిట్ చేశాడు 4 lakhs. ఇవ్వండి, కస్టమర్ 4 lakhs 23వ తారీఖుని, ఈరోజు ఎంత 24వ తారీఖు. 23వ తారీఖు సాయంత్రం 6 గంటలకి కస్టమర్ 4 lakhs డిపాజిట్ చేశాడు. ఓకేనా, స్టిల్ కస్టమర్ అకౌంట్లో ఎంత ఉంది? 4,21,000 ఉంది. ఓకే, సో మీరు అనొచ్చు ఈ 4 lakhs డిపాజిట్ చేశారు కదా, ఆ 4 lakhs వేయండి వచ్చింది. బట్ ఇక్కడ నేను విత్డ్రాకి వెళ్తాను. గుర్తుపెట్టుకోండి, 23rd Jan 26 తర్వాత చూడండి, విత్డ్రాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తాను. 23rd Jan అతను వేసిన అమౌంట్ తర్వాత కస్టమర్ డిపాజిట్ చేసిన తర్వాత దిస్ ఈస్ ద ఫస్ట్ విత్డ్రా 50,000. 23rd Jan 9 అంటే 3 hours నేను కస్టమర్కి 50,000 ప్రాఫిట్ ఇచ్చాను. నెక్స్ట్ ఆఫ్టర్ సేమ్ డేట్ 23rd Jan 11 o'clockకి ఇంకో 1 lakh ప్రాఫిట్ వచ్చింది. సేమ్ 24th మార్నింగ్ 5 o'clockకి 8,000 ప్రాఫిట్ తీసాను. 24th Jan అంటే ఈరోజు 4:30 PM-కి 50,000 తీసాను. అండ్ ఇంకా 6:30కి ఇంకో 50,000 తీసాను. అంటే ఆల్మోస్ట్ కస్టమర్ 4 lakhs డిపాజిట్ చేసిన అమౌంట్కి ఇక్కడ ఆల్మోస్ట్ 2,58,000 అనేది కస్టమర్కి ప్రాఫిట్ నేను తీసిచ్చాను. ఇక్కడ చూడండి 6:30, 24 Jan 6:30 అవుతుంది, 24 Jan 7:30 అవుతుంది, 1 hour. ఓకే, సో స్టిల్ కస్టమర్ ప్యానల్లో ఎంత ఉంది? ఇంకా 4,21,000. అంటే కస్టమర్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, యాడ్ ఫండ్స్లోకి వెళ్తాను, మళ్ళీ మీకు చూపిస్తాను. కస్టమర్ 4 lakhs డిపాజిట్ చేశారు, ఆ 4 lakhs అలాగే ఉంది. 4 lakhs మీద వచ్చిన ప్రాఫిట్ని నేను కస్టమర్కి ఇస్తూ వచ్చాను. సో కస్టమర్కి ఇప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 2,80,000. అండ్ స్టిల్ ఇంకో ట్రేడ్ తీసుకుంటాను అండ్ కస్టమర్స్కి అలా 50,000 ఇస్తూనే ఉంటాను. సో నాకేంటి ప్రాఫిట్ అంటే ఎవ్రీ ప్రాఫిట్ 50% నా కమిషన్ ఉంది. సో లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండి అండ్ కనెక్ట్ అవ్వండి నాతో. థ్యాంక్ యూ వెరీ మచ్.